ఓకేనా? వీళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఎలా ఉన్నారు వీళ్ళు? అబద్ధాలు ఆడుతూ ఇలా ఉంటుంది. ఓకేనా? అబద్ధాలు ఆడుతూ, బూతులు మాట్లాడుతూ, అమ్మ నాన్న మాట్లాడకుండా ఫోన్ ఎక్కువగా నొక్కుతూ ఉంటే బ్లాక్ దేనికి సూచన తెలుసా? సాతాను కదా. ఇలా ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసా? అపవాది సంబంధం. నల్లగా మన పాపాలన్నీ నల్లగా ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం? పక్కడికి వెళ్తామా? వెళ్తామా? వెళ్ళాం కదా. ఓకే, ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో చూద్దాం. మైక్ చూడు. చూడండి, వీళ్ళ పాపాలని దీనిలో వేసేస్తారు. ఓకేనా? వీళ్ళ పాపాలు ఎక్కడ వేస్తున్నారు? దీనిలో వేసేస్తారా? వేసేయండి. అబద్ధాలు ఆడే వాళ్ళంతా దీంట్లో వేసేసి మీరు కూడా వేసేసేయండి. వేసేసారా? సూపర్. దొంగతనం చేసే వాళ్ళంతా వేసేసేయండి. త్వరగా త్వరగా త్వరగా. ఇంకెవరున్నారు? అమ్మా నాన్న మాట్లాడిన వాళ్ళంతా వేసేసేయండి. త్వరగా 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 త్వరగా. ఓకే, అంతా వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. మీరంతా పాపాలు దీంట్లో వేసేసారు కదా. ఇప్పుడు మీరంతా ఈ పాపాలు తెల్లగా అవుతాయా, లేకపోతే క్షమించబడతాయా, లేకపోతే ఏమవుతాయో చూద్దాం. 1 2 3 స్టార్ట్. తీసే కృప ఎలా ఉందో చూడ ఒకసారి. తీసే. ఏమైందిరా? వీళ్ళ పాపాలు అబద్ధాలన్నీ మొత్తం దీంట్లో వేశారు. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైంది? మళ్ళీ ఎలా వెళ్ళింది? కొంతమంది అలానే బీబీఎస్కి వస్తాను, బీబీఎస్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేంజ్ ఉండదు. ఎలా వస్తారో అలాగే వెళ్తారు. వీళ్ళు కూడా వీళ్ళ పాపాలు దీంట్లో వేశారు. ఏమైనా మార్పు ఉందా? మరొకసారి ఇప్పుడు వీటితో పాటు వేసే రక్తాన్ని కూడా దీని మీద వేస్తారు. ఇందాక ఏమైందో చూశారు కదా మనం వీడియోలో. ఆ కెమికల్లో మన పాపాలను దాంట్లో వేయగానే ఏమైంది? పాపాలన్నీ పోయినా లేవా? మరి పాపాలన్నీ పోయిన పాపాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి ఈరోజు. వేసారా? వేసే రక్తం ఏంటది? వేసే రక్తాన్ని ఎందులో వేసారా అంటే మరి పాపాల పైన పోస్తూ ఉన్నారు. వేసే రక్తాన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయించి వేసాయా నా పాపాలను క్షమించవా అని ప్రార్థన చేస్తే చేయండి. ఒకసారి అంత చిన్న ప్రార్థన చేయండి. అందరూ కలిసి ప్రార్థన చేయండి. మీ పాపాలు కూడా దీన్ని వేసారు కదా. ఒకసారి ప్రార్థన చేయండి. ఏసయ్యా, నా పాపాలను నీ రక్తముతో కడిగివేసయ్యా. ఆమేన్. ఓకే, అందరూ చేతులు పైకెత్తండి. అందరూ ఈ రక్తాన్ని పట్టుకోండి. దీంట్లో వేసేసేయండి. వేసారా? ఇప్పుడు వేసారు కదా. మీరు అందరూ ప్రార్థన చేయాలి. మళ్ళీ ఒక్కసారి చిన్న ప్రార్థన. కళ్ళు ఎవరు ముయ్యాల్సిన అవసరం లేదు. ఒకసారి ఏసయ్యా, నా నల్లగా ఉన్న పాపాన్ని మార్చివేసే. తీసుకుని నల్లగా ఉన్న పాపాన్ని తీసుకో. నేను నల్లగా ఉన్న పాపాన్ని తీసేసి చూపించండి ఒకసారి. నీ పాపం ముందు ఎలా ఉంది? నీ పాపం ముందు